హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోవిడ్ జాతి రత్నాలు సాటర్డే సిజ్లర్స్. నిజంగానే సాటర్డే థీమ్ వాళ్ళు మాత్రం అసలుకి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే అక్కడ ఇమ్ము హరి ఇక యాదమ్మరాజు వీళ్ళ ముగ్గురు కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకరు చెప్పాల్సిన అవసరమే లేదు. జడ్జెస్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. సో ఈసారి మాత్రం నిజంగానే జాతర స్పెషల్ అన్నారు కాబట్టి జాతరలో చేసిన అల్లరి మొత్తం కూడా వీళ్ళ ముగ్గురే చూపించేస్తారని అర్థమవుతుంది. ఇక వాళ్ళతో పాటు రీతు, సుహాసిని కూడా ఎక్కడా తగ్గట్లేదులెండి. వాళ్ళదైన స్టైల్‌లో వాళ్ళు కూడా ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తున్నారు. ఈసారి రీతు కూడా ఆ డ్రెస్సింగ్ కానివ్వండి, ఆ యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ అలాగే మూడోసారి ముచ్చటగా మళ్ళీ రివాన్ జోడీ కలిసి చేస్తున్నారు వంటలు. ఇక రివాన్ జోడీ అంటే ఏంటంటే జాతిరత్నము, కుక్కు ఇద్దరు మళ్ళీ పెయిరింగ్ టాస్క్‌లో ఇద్దరు పెయిర్‌గా వచ్చారు. ఇక ఇద్దరు పెయిర్‌గా వచ్చిన తర్వాత హిట్ కొట్టకుండా అయితే ఉండరు కదా! సో సూపర్‌గా వంటలు చేసి అదరగొట్టబోతున్నారనే చెప్పుకోవాలి. నిజంగా ఈ కుకింగ్ షో మాత్రం మన డేమాన్‌కి మాత్రం లక్‌ని తీసుకొనొచ్చిందనే చెప్పాలి. తనలో ఉన్న ప్రతి టాలెంట్‌ని చూపించడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సో, తనకు కుకింగ్ అంటే ఎంత ప్యాషనో, ఎంత ఇంట్రెస్టో ఇవన్నీ మనం 'బిగ్ బాస్‌లో' చూసాం కదా! ఇక నిజంగానే ఈ షో అయితే తనని ఇంకొక లెవెల్‌కి తీసుకొని వెళ్ళిందనే చెప్పుకోవాలి. సో, చూద్దాం ఏం జరగబోతుందో చివరికనేది చూడాల్సి ఉంది. ఇక ఇమ్మాన్యుయల్, హరి వీళ్ళకైతే ఈసారి మన సండే వాళ్ళకి ఒక రంకల రాట్నం అయితే పెట్టేశారు. అంటే కుక్స్ అందరూ ఆ రంకల రాట్నంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు జాతి రత్నాలకి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి తీసుకురావాలి. ఇక మన డేమాన్ అయితే వెళ్ళి అక్కడున్నటువంటి ఆనియన్స్, అక్కడున్నటువంటి క్యారెట్స్ అవన్నీ తీసుకురా అని పెద్దగా చెప్తూ ఉంటాడు మన రీతూకి. ఇక దాంతో ఇమ్మాన్యుయల్ వచ్చేసి ఒక తాగుబోతు క్యారెక్టర్ అయితే చేశారు కదా! "ఏయ్! ఏంట్రా? ఎవడ్రా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు. అరవకండ్రా" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక నెక్స్ట్ పల్లవికి, హరి వీళ్ళిద్దరికి కూడా పల్లవి పాపం "వద్దురా బాబోయ్! హరి" అని అంటున్నా కానీ ఏంటో విధి వింత నాటకం అన్నట్టుగా ఆ పల్లవికి ఎప్పుడు హరియే వస్తుంటాడు. ఇక హరికైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇక అలాగే అంటుంటాడు, "ఏంటో మమ్మల్ని దేవుడే కలుపుతున్నట్టున్నాడు. ప్రతిసారి మేమిద్దరమే పెయిర్ అవుతున్నాం" అన్నట్టుగా సంతోషపడుతూ ఉంటాడు. ఇక రంకరాటం తిరుగుతూ "వెళ్ళి పప్పు తీసుకోరా పో అక్కడ ఉందంటే" "ఏం పప్పు" అని చెప్పేసి అక్కడే నిలబడుకుంటారు. "ఏయ్ హరి" అని చెప్పి గట్టిగా అరవగానే ఇక తల కొట్టుకొని అయ్య బాబోయ్! ఇక వెళ్ళకపోతే నన్ను చంపేస్తదేమోనని పరిగెత్తుకుంటూ వెళ్ళి "ఏంటి ఇక్కడ ఇన్ని పప్పులున్నాయి? ఏ పప్పు" అంటే అదిగో ఆ చివరన లావు పప్పు ఉంది కదా అనగానే అక్కడ గోమతి ఉంటుంది. "ఏంటి ఈవిడానా" అని చెప్పగానే ఇక గోమతి వచ్చేసి "రేయ్ నన్నంటావా" అని చెప్పేసి ఇక ఇలాగైతే ఫుల్ ఫన్ అయితే చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ డేమాను, రీతు వీళ్ళిద్దరి పెయిర్‌కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో తెలుసు కదా! ఇక వచ్చేసి బావా అంటూ చేపట్టుకొని తను అంటూ ఉంటే, "ఏంటి మరదలా నువ్వు అవుతావా నా పాల కోవా" అని చెప్పేసి మన డేమాన్ అంటూ ఉంటాడు. ఇక గోమతి వచ్చేసి మన ప్రదీప్ చేయి పట్టుకొని, "ఏంటి నువ్వు కూడా చెప్పు ఆ డైలాగ్" అంటే ఇక ప్రదీప్ వచ్చేసి, "అమ్మ రీతు నువ్వు డేమోని చెడగొట్టేది కాక ఇక నువ్వు గోమతిని కూడా చెడగొడుతున్నావా? ఈమె కూడా ఈ డైలాగులు చెప్పని నన్ను చెడగొడుతుందా" అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన యాదమ్మరాజు మాత్రం చీఫ్ గెస్ట్‌గా రావడం నిజంగా ఈ యొక్క షోకి హైలైట్ అనే చెప్పుకోవచ్చు. ఇక ఇతనొచ్చేసి ఇతని ఏ క్యారెక్టర్ ఇచ్చారంటే సాడిస్ట్ స్టార్ అంట ఈయన. ఈయనొచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ కమింగ్ అని చెప్పి ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండు కానీ ఇక రీతు పైకి లేసి ఏంటి ఈ పిల్లగాడిని తెలుగులో మాట్లాడమంటే ఇది జాతర అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావా? ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావా? అని ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక చూసుకోండి ఏంటి నేను సాడిస్ట్ సార్ నన్ను పట్టుకొని ఇలా అంటావా అని చెప్పి తలకేసి కొట్టుకుంటూ ఇక ఫుల్ ఫన్ అయితే చేస్తారు. ఇక యాదమ్మరాజుని సన్మానించడం కోసం అక్కడ ఏవీ లేవని చెప్పేసి మన ఇమ్మాన్యుయల్ అయితే తన లుంగీనేసి తన తల మీద కప్పి ఇదిగో నీకు ఇదే సన్మానం అని చెప్పడంతోనే ఇచ్చి ఇదా నాకు అని చెప్పేసి దాన్ని పక్కన పడేయడము ఫుల్ ఆన్ ఫన్ అయితే ఉండబోతుందండి. హ్యాపీగా చూసి ఎంజాయ్ అయితే చేసేసేయండి.
అలాగే ఇక వంటలు కూడా అదరహో అన్నట్టుగా ప్రతి ఒక్కరూ సూపర్‌గా వంట చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఆ జాతర స్పెషల్‌లో ఉన్నటువంటి ఆ స్పైసీనెస్ అంతా కూడా వీళ్ళైతే వాళ్ళ చేతుల్లో అయితే చూపించేశారని చెప్పుకోవాలి. ఈసారి తేజుకి, డేమాన్ పవన్‌కి అసలుగా సూపర్ కాంప్లిమెంట్స్ అయితే వచ్చేసాయి. మరి ఈసారి ఎవరు ఎలిమినేషన్ జోన్‌కి వెళ్తారనేది మీరు గెస్ చేయండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బావుంటుంది, షోకి వీళ్ళుండాలి కంపల్సరీ వీళ్ళుంటేనే బావుంటుందని మీరెవరు అనుకుంటున్నారో, లేదు అంటే వీళ్ళు ఎలిమినేట్ అయిపోయినా పర్వాలేదని మీరు ఎవరని అనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగానే ఈసారి తేజుకి హగ్ ఇచ్చేసి మన శ్రీదేవి గారైతే సూపర్ ఇంప్రెస్ అయితే అయిపోయారు కాబట్టే హగ్ అయితే ఇచ్చేసారు. ఇక డేమోన్ చేసిన వంటకి, తన స్మైల్‌కి మాత్రం రోజు రోజుకి ఫిదా అయిపోతున్నారు మన జడ్జెస్ మాత్రం. ఇక దాంతో రీతుకైతే ఫుల్ హ్యాపీ. డేమోన్ గెలిస్తే రీతు హ్యాపీగానే ఉంటుంది కదా! కేవ్వు కేక అన్నట్టుగా కేకలైతే పెట్టేస్తూ ఉంది. నిజంగా రేపు మాత్రం సండే సిజ్లర్స్ మాత్రం అద్దరగొట్టేస్తారండి. హ్యాపీగా చూసి ఫుల్‌గా నవ్వుకోండి. ఎంజాయ్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.